యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మాన్సీ హియర్. ఐ నో మీరు ఇలానే అంటారని, అవకాశం వస్తే లేనిపోని గొడవ చేసి పెట్టే బేడా సర్ది వెళ్ళిపోతాను అని బెదిరిస్తారని కూడా తెలుసు. ఇది మీరు ప్రతిసారి చేసేదే కదా. కాకపోతే ఈసారి మాత్రం మీరు అలా వెళ్ళలేరు. ఏంటే నువ్వు నాకు జోష్యం చెప్తున్నావా? నా మొండితనం గురించి నీకింకా తెలీదు. నేను అనుకున్నంత పని చేస్తాను, చేసి తీరుతాను. మీ మొండితనం సంగతి ఏమో కానీ ప్రతిసారి మీరిలా సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోతాను అనడం వెనక మీ మొండి ధైర్యం ఏంటో మాత్రం నాకు తెలుసు. ఏంటో చెప్పమంటారా? షేర్స్ అండ్ అసెట్స్. నీరజ్ సార్ అమాయకత్వంతో ఎక్కడ మిస్యూజ్ చేస్తారోనని ఆర్య సార్ కంపెనీలో కొన్ని షేర్స్ని అసెట్స్ని మీ పేరు మీద ఉంచారన్న విషయం మీకు తెలుసు. ఇన్కేస్ బ్యాడ్ టైం అయ్యి బయటికి వెళ్ళామా వాటితో బతికేయచ్చు అనేది మీ ఆలోచన, ధైర్యం. కానీ మీకు తెలియని అసలు విషయం ఏంటంటే మీ ఆలోచన కంటే ముందుగా ఆర్య సార్ అంచనాలుంటాయి. మా పెళ్లి రోజున మీరు చేసిన గొడవలు, మీ ఆలోచన ఏంటో సార్ అంచనా వేశారు. నెక్స్ట్ డే మీ పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ నీరజ్ సార్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఎప్పటిలాగానే సూట్ కేస్ సర్దుకుని పోతాను అంటే మీకు మిగిలేది కేవలం ఆ సూట్ కేస్ మాత్రమే. మాన్సీ మేడం, నేను చెప్పేది బాగా అర్థమైందనుకుంటాను. మాన్సీ వైఫ్ ఆఫ్ నీరజ్ వర్ధన్ నుంచి మాన్సీ కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోకుండా ఉండాలి అంటే మర్యాదగా, పద్ధతిగా, వినయంగా వచ్చి నేను చెప్పినట్టు చేయండి. కాదు కూడదు అంటే సూట్ కేస్ సిద్ధం చేసుకోండి. నాకెందుకో మీరు వస్తారని, నేను అనుకున్నది చేస్తారని గట్టిగా అనిపిస్తోంది. మీకోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాను. సుబ్బు గారు, పద్దు గారిని కట్నమేం అడిగారు? పోండి నీరజ్ సారు, మా సుబ్బు నేను పెళ్లి చేసుకోవడమే గొప్ప, మళ్ళీ కట్నం ఒకటా? వదినమ్మా, మాన్సీ ఎక్కడా? వస్తున్నారు సార్. పంతులు గారు, ఇక మీరు స్టార్ట్ చేయండి. అలాగే అమ్మా. బ్రహ్మణో వేదామృతేనామృతామురీం తస్మే బ్రహ్మచ బ్రహ్మాచార్యం ప్రజాం దదుః భాగదేయేనైవేనం ప్రేతి బ్రాహ్మణా ఋషే ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేణం దేవతాభిరుద్ధరతి. అయ్యా, దండలు మార్చుకోండి. ఒక్క నిమిషం తీసుకోండి. సుబ్బు గారు, మీరు అస్సలు బెండ్ అవ్వద్దు, లేదంటే లైఫ్ లాంగ్ బెండ్ అవ్వాల్సిందే. సారు, నీరజ్ సార్, సుబ్బు గారు ఎప్పుడూ బెండ్ అయిపోయారు. సుబ్బు గారు, మీరు అస్సలు బెండ్ అవ్వద్దు. సుబ్బు, అరే సుబ్బు,
పదు గారు టూ మచ్, ఇది మ్యాన్ హ్యాండ్లింగ్. నో నో నీరజ్ సార్, దిస్ ఈజ్ ఉమెన్ హ్యాండ్లింగ్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే భర్తని భార్య హ్యాండిల్ చేసే వైఫ్ హ్యాండ్లింగ్. జెండే, అందుకేనా మీరు సేఫ్ సైడ్గా పెళ్లి చేసుకోకుండా అవాయిడ్ చేశారు? ముందు చూపు నీరజ్ సార్. సుబ్బు గారు, మీరు కూడా భయపడకుండా దండేసేయండి. సుబ్బు గారు, మీరు అస్సలు తగ్గదు, వేసేయండి. పద్దు అందరూ సంతోషంగా ఉన్నారు. డిస్టర్బ్ చేయడం బాగోదు. తర్వాత రావడమే మంచిది. అమ్మ, షష్ఠి పూర్తి చేసుకున్న దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మీకు సకల సౌభాగ్యములు కలుగుతాయి. ఆశీర్వాదం తీసుకోండమ్మా. అలాగే పంతులు గారు. అయ్యో సార్. చాలు సార్, లేవండి సార్. సకల సౌభాగ్య ప్రాప్తి. లేవండి. మాన్సి మేడం, మీరు నీరజ్ సార్ ఆశీర్వాదం తీసుకోండి. రామన్సి. అయ్యో పర్లేదు సార్. వద్దనకండి సుబ్బుగారు. మీలాంటి మంచి వాళ్ళ ఆశీర్వాదం పిల్లలకి ఎప్పుడూ ఉండాలి. దీవించండి. రామాన్సి, కమ్. పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండండి అమ్మా. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. సుబ్బు గారు, ఇప్పటి వరకు అందరం పెళ్లి మీద సెటైల్స్ వేశాం గానీ ఆ జోక్స్ పక్కన పెట్టేస్తే అసలు మీ దృష్టిలో పెళ్ళంటే ఏంటి? మీ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్కి ఒకరికొకరు ఎలా సపోర్ట్గా ఉన్నారు? మీరిద్దరూ కలిసి మాకు చెప్పాలి. సుబ్బు గారు, ముందు మీరు చెప్పండి. పెళ్ళంటే మన జీవితానికి ఒక తోడు. భార్య అంటే మన వెంట నడిచే నీడ. కష్టంలోనూ సుఖంలోనూ చేయూతగా నిలిచే బంధం. నా నుంచి ప్రేమ తప్ప ఏమీ ఆశించని తన అమాయకత్వమే మా సంతోషకరమైన వివాహ జీవితానికి కారణం. భర్తగా, తండ్రిగా నేనెప్పుడు ఓడిపోలేదు అనటం కంటే తను నా వెంట ఉండి నడిపించింది అనటం బాగుంటుంది. నన్ను అర్థం చేసుకునే భార్య దొరకటమే నా అదృష్టం. పదు గారు, ఇప్పుడు మీరు చెప్పాలి. నాకు మా సుబ్బులాగా పెద్ద పెద్ద మాటలు చెప్పడం రాదు నీరజ్ సారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను. మా సుబ్బు పక్కనుంటే చాలు, నేను సంతోషంగా ఉంటాను. మా సుబ్బు నాకు ఆస్తులు, ఆడంబరాలు ఇవ్వలేదేమో కానీ ఆకాశం అంతా ప్రేమను పంచుండాడు.
ఏ భార్యకైనా కావాల్సిందే. ఆ ప్రేమ ఒక్కటే, ఆ ప్రేమ ఒక్కటే. సుబ్బు గారు చూసారా పద్దు గారు ఇంత బాగా మాట్లాడారు. సండే ఆర్య, రాణి రాణి కమిన్ సైడ్. How are you feeling now? యా బెటర్. పెయిన్ ఎక్కువగా ఉందా? నీ సిచ్యువేషన్ గురించి తెలుసు కూడా ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? జెండేకి ఇన్ఫార్మ్ చేస్తుంటే కార్లో డ్రాప్ చేసేవాడు, లేక ఎవరినైనా అసిస్ట్ చేసేవాడు కదా. అది నేను అన్నిటికీ డిపెండ్ అవ్వకుండా ఓన్గా కూడా మేనేజ్ చేసుకోవాలి కదా అని వెళ్ళాను. వెళ్ళావు సరే, బట్ యూ షుడ్ బి కేర్ఫుల్. నో, చూడు, చిన్న యాక్సిడెంట్ కాబట్టి సరిపోయింది. నీ మెడికేషన్ గురించి డాక్టర్ గారితో క్లియర్గా మాట్లాడావా? ఇట్స్ ఓకే, యూ డోంట్ వరీ. డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. బట్ ఇంకెప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. వెళ్ళినా బీ కేర్ఫుల్. ఇదే సార్ నేను పొందాలనుకుని పోగొట్టుకున్న ప్రేమ, ఆత్మీయత. నా ఈ రాజనందిని రూపమే దీనికి కారణం. నేను ఇలాగే ఉంటే రాజనందిని గారికి దక్కిన ప్రేమ నాకు దక్కుతుందా? నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి? ట్రీట్మెంట్ బాగానే జరిగిందా? డూ యూ ఫీల్ ఎనీ డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే నథింగ్ మచ్. ఐమ్ ఫీలింగ్ గుడ్. గుడ్. ట్రీట్మెంట్ అప్పుడు కానీ తర్వాత కానీ నీకు సంబంధించిన పాస్ట్ గురించి ఆర్ నీకు రిలేటెడ్గా ఏమైనా గుర్తొచ్చాయా? ఏం చెప్పాలి? నేను మీరా అని ఇదంతా ఒక ట్రాప్ అని చెప్పేయాలి. అది నేను నిన్ను రాజనందినిలా మార్చిన నా లక్ష్యం నెరవేరాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి, చెయ్యాలి. ఇప్పుడు నువ్వున్న స్థానం ఒకప్పుడు నువ్వు కోరుకున్నది. నేను చెప్పినట్టు చేస్తావన్న నమ్మకం కుదిరాక, నేననుకున్నది జరిగాకే నీకు జరిగిన నిజం అంతా చెప్తాను. నేను మీరాని అని చెప్తే సార్ చూపించే ఈ ప్రేమ
నాకు దక్కుతుందా? హలో, హ? అడిగేది నిన్నే. మాట్లాడవేంటి? చెప్పు. నాతో ఏదో మాట్లాడాలన్నావు. దేని గురించి? అది నాకు హాస్పిటల్లో మెలకు రాగానే నన్ను నేను చూసుకుని ఏం చేస్తున్నావు మీరా? సార్ మీద నీకున్న ప్రేమే నీకు రాజనందిని రూపాన్ని తెచ్చిపెట్టింది. ఈ అదృష్టాన్ని దూరం చేసుకుంటే జీవితంలో ఎప్పటికీ సార్కి దగ్గర కాలేవు. వాట్ హ్యాపెండ్? ఏదైనా గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నావా? లేదు. ఒంటరిగా మిగిలిపోయిన నా జీవితానికి తోడు, ప్రేమ అన్నిటికీ మించి మీ కుటుంబం ఈ రూపంతో దక్కుతుందేమో. సార్ ప్రేమని ఈ రకంగా పొందొచ్చేమో. రాజనందిని రూపంలో నా డెస్టినీ రాసుందేమో. అది నేను నన్ను కండిషన్లో చూసుకుని ఏం జరిగిందో ఏంటో నాకే అర్థం కాలేదు. అంతలో డాక్టర్ ద్వారా మీ గురించి, నేను మీ భార్య రూపంలో ఉండడం గురించి చెప్పారు. నాకు కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించింది. తర్వాత కొద్దిగా గుర్తొచ్చింది. ఫోన్లో మీ వాయిస్ విన్నాక మీతో మాట్లాడితే నా డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయనిపించి మీతో మాట్లాడాలి అన్నాను. అంటే నువ్వు ఈ విషయం గురించే మాట్లాడాలనుకున్నావా? అవును. బాగా గుర్తు చేసుకో. అంతేనా? అంతే. డాక్టర్ చెప్పిన దాంట్లో ఏం నిజం ఉంది? నేను మీ భార్య రూపంలో ఉన్నానంటే మీకు నాకు ఉన్న సంబంధం ఏంటి? నేను రాణినా రాజనందినినా? ఎవరిని? అది తెలియాలంటే నువ్వు కొద్ది రోజులు వెయిట్ చేయాలి. అప్పటి వరకు నువ్వు మాతోనే ఉండాలి. అలాగే. సరే, పద. అమ్మా నాన్నకేం కావాలో చూడు. అలాగే అత్తమ్మా. అమ్మా, ఈ కర్రీ వేనా? చాలు చాలు. మేడం గారు, మీకు చాలా 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 పెద్ద థ్యాంక్స్. దేనికి పద్దు గారు? నిజానికి మా పెళ్లి కూడా ఇంత ఘనంగా జరగలేదు. ఈరోజు నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉండాలి. మనలో మనకి థ్యాంక్స్ దేనికండి? అయినా
ఈ క్రెడిట్ అంతా నా కొడుకు కోడలికి దక్కుతుంది. వాళ్ళే ఇదంతా ప్లాన్ చేశారు. నేను జస్ట్ సపోర్ట్ చేశానంతే. చేస్తారు. ఎందుకు చేయరు? పెద్ద కోడలంటే ప్రాణమైనా ఇస్తారు కదా. మాన్సీ మేడం బాగా కాలిపోతున్నట్టుంది.